ఇప్పుడు చాలా మంది 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నారు కదండి. కొంతమంది స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కానీ కొంచెం భయపడుతూ ఉంటారు. అంత పూజ కదా ఎలా చేయాలని కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తే డీటెయిల్‌గా అర్థమవుతుందండి. సప్త శనివారాల వ్రతం చాలా సింపుల్‌గా ఈ విధంగా చేసుకోండి. ఈ వ్రతం చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు. మీకు ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఈ పూజ అయితే చేయండి. చాలా మంచిదంట. ఫస్ట్ అయితే ఈ విధంగా సపరేట్ గా పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన ముగ్గు వేసి ఎల్లో కలర్ గానీ రెడ్ కలర్ గానీ గ్రీన్ కలర్ గానీ బ్లౌజ్ అయితే వేసుకోవాలి. నేను ఎల్లో అయితే వేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టే ముందు ఈ విధంగా బియ్యం అయితే వేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదా, అది కూడా వేసుకుంటే చాలా మంచిది. మీ దగ్గర లేదు అంటే కొన్ని ఆకులు తెచ్చుకొని పూజ మంత్రాలు చదివేటప్పుడు తులసి ఆకులతో పూజ చేసుకోండి. అలానే మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు గట్టుంటే పెట్టుకోండి. కలసం ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకోండి. కలసం ఏ వ్రతంలోనైనా పెట్టుకుంటే చాలా మంచిది. అలానే వాటర్ కూడా దేవునికి సపరేట్ గా పెట్టుకోవాలండి. వాటర్ ని పెద్ద చెంబుతోనైనా పెట్టుకోవచ్చు. నేను యూజ్ చేయింది ఇదే ఉందండి, అందుకే చిన్న చెంబుతో అయితే పెట్టుకున్నాను నీళ్లు. బియ్య పిండితో పిండి ప్రమిదలు అయితే చేసుకోవాలి. అందులో 7 వత్తులు గాని 3 వత్తులు గాని వేసుకోవాలండి. అలానే నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించే ముందు కొంచెం కర్పూరం వాటికి టచ్ చేస్తే దీపాలు చాలా మంచిగా వెలుగుతాయి. అలానే మనం తాంబూలం కూడా పెట్టుకోవాలండి. 2 అరటిపళ్ళు పెట్టుకున్న పర్లే కానీ 7 అరటిపళ్ళు అయితే నేను పెట్టుకున్నాను. ఈ వ్రతం కంప్లీట్ గా 8 వారాలు అయితే చేసుకోవాలండి. 7వ వారం కొంచెం మంచిగా చేసుకోవాలి. 8వ వారం మనం ఫస్ట్ వారం సెకండ్ వారం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. వడపప్పు, బెల్లం, చనివిడి, అలాగే నువ్వుల లడ్డూలు, పానకం అవన్నీ పెట్టుకోవాలి. ఆవు పాలు ఉంటే ఆవు పాలు కూడా పెట్టుకోండి. ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా అది మీ ఇష్టం అండి. మన చేతితో చేసిన ప్రసాదం పెడితే మంచిది కదా, అందుకే ఒక్కో వారం ఒక్కో ప్రసాదం చేసుకుంటే సరిపోతుంది. వీటిపైన వేసిన బ్లౌజు, కలసం బ్లౌజు ప్రతి వారం మార్చాల్సిన అవసరం లేదండి. అన్ని వారాలకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే నెక్స్ట్ పూజకి యూజ్ చేసే ముందు అవైతే వాష్ చేసుకోవాలండి. ఏ పూజ చేసినా వినాయకుడిని అయితే పెట్టుకోవాలి కదా, పసుపుతో గణేశుని పెట్టుకోండి. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కటి డీటెయిల్ గా లాంగ్ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసా. యమునా హోమ్లీ థాట్స్ అండి నా ఛానల్, మీకు నచ్చితే చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్.